హాయ్ అండి. ఎంతో ఇష్టంగా తినే ఈ వంకాయ కర్రీని సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా హాఫ్ కేజీ వరకు వంకాయలు, ఒక పావు కేజీ వరకు టమాటాలు తీసుకొని, ముందుగా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని, కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని, కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వాటర్‌లో వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాక, ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసుకొని పెట్టుకొని, స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని, ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకొని, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ వరకు మగ్గించుకున్నాక మూత తీసుకొని 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక 1 టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్నాక రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఈజీ అయిన వంకాయ టమాటా కర్రీ రెడీ. సింపుల్ గా వండాం కదా, టేస్ట్ ఏం బాగుంటుందిలే అని అస్సలు అనుకోవద్దు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.